హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరిమౌని కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మన రెసిపీ అప్పలు, అది కూడా పెసరపప్పుతో. అవునండి, రెగ్యులర్గా మనం అప్పలు అంటే శనగపప్పుతో చేసుకుంటాం, అది కూడా బియ్యం పిండితో చేసుకుంటాం. కానీ ఈ అప్పలు అలా కాదు, డిఫరెంట్గా గోధుమ పిండితో అలాగే పెసరపప్పుతో చేసుకుంటున్నాం. అవునండి, మీరు విన్నది కరెక్టే. అది కూడా చాలా రుచిగా కూడా చేసుకోవచ్చు అండి. రెగ్యులర్గా చేసుకునే బదులు ఇలా కొత్తగా చేసుకొని తినడం కూడా చాలా బాగుంటుంది కదా. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సో ఇంత మంచి క్రిస్పీ అప్పలని అలాగే టేస్టీ అప్పలని చేసేద్దామా? చేయాలంటే ఫస్ట్ మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టేసుకోవాలి. అండ్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసేసి అన్ని వీడియోస్ని కూడా చెక్అవుట్ చేసేసేయండి. చాలా చాలా మంచి వీడియోస్, అలాగే హెల్తీ వీడియోస్, అలాగే యూస్ఫుల్ వీడియోస్ కూడా ఉంటాయి. సో ఒకసారి చెక్ చేసేసేయండి. బియ్యం పిండి ప్రతిసారి చేసుకోవడం అంత మంచిది కాదు కదా హెల్త్కి. సో అందుకనే కొంచెం హెల్తీగా అలాగే కొంచెం మంచి టేస్ట్తో, పెసరపప్పు కూడా హెల్త్కి చాలా మంచిదండి, కొంచెం చల్వనిస్తుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేసేయండి. ఎలా వచ్చిందో నాకు ఒక మంచి సెక్షన్లో చెప్పేయండి. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవ్వ వీడియో. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1 కప్పు పెసరపప్పు 1 అవర్ ముందు నానబెట్టాను. 1 అవర్ నానబెట్టుకున్నా పర్లేదు, 2 అవర్స్ నానబెట్టుకున్నా పర్లేదు. పెసరపప్పు కదా, చాలా తొందరగా నానిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా నానిపోవాలి. సో ఇలా నానిపోయిన పెసరపప్పుని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసేయాలి. గుర్తుంచుకోండి, మనం పెసరపప్పుని ఏ కప్పు కొలతతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో పిండి కూడా తీసుకోవాలి. సో మర్చిపోకుండా కొలతలు కరెక్ట్గా తీసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అప్పలు. సో ఇలా నానబెట్టుకున్న పెసరపప్పు అంతా మిక్సీ జార్లో తీసేసుకోండి. మొత్తం తీసేసుకోకండి, కొంచెం సపరేట్ తీసి పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి ప్లెయిన్ అప్పలు కాకుండా కొన్ని పెసరపప్పు కూడా వేసి చేసుకుంటే చాలా బాగుంటాయి. సో అలా కొంచెం పెసరపప్పు పక్కన పెట్టేసి ఇలా మొత్తం మిక్సీలో వేసేసి మెత్త పేస్ట్ లాగా చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉందో, అంత మెత్తగా చేసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్స్, మనం పెసరపప్పు తీసుకున్న కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతో 2 కప్స్ గోధుమ పిండి తీసుకోండి. సో ఇలా గోధుమ పిండి తీసుకున్న తర్వాతకి కొంచెం లైట్గా ఉప్పు, అలాగే జీలకర్ర, కొంచెం కారం, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం వామ కూడా యాడ్ చేయాలి. అది కూడా ఇలా నలిపి వేసేసేయాలి. మర్చిపోకుండా కొంచెం లైట్గా పసుపు కూడా వేసేసేయండి, ఎందుకంటే కొంచెం కలర్ మంచిగా వస్తుంది కాబట్టి. సో అలాగే 3 టేబుల్ స్పూన్ అలా నువ్వులు యాడ్ చేసేసి ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకోండి. తర్వాత వేడి నెయ్యిని ఇలా కాచుకొని ఇందులో యాడ్ చేసేసేయండి. నెయ్యి వేయడం వల్ల మన అప్పలు ఇంకో లెవెల్ టేస్ట్ ఉంటుందండి. నిజంగా నన్ను నమ్మి ఒకసారి వేసేసేయండి. చాలామందికి నెయ్యి అంటే అసలు పడదు, కానీ ఇలాంటి రెసిపీస్లో వేయడం వల్ల మనకి ఆ టేస్ట్ తెలియకుండానే ఒక కొత్త ఫ్లేవర్ అనిపిస్తుంది. సో అలా మంచిగా వేసేసేయండి నెయ్యి కాచేసుకొని. తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఏమంటారు, పెసరపప్పు మొత్తం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం ఇలా పిండిలోకి మంచిగా కలిపేసేయండి. సో చూస్తున్నారు కదా, మ్యాక్సిమం అవసరం ఉండదండి వాటర్, కానీ మనం కొంచెం అటు ఇటు చేసుకున్నా కూడా కొంచెం మెత్తగా ఉంటేనే అప్పలు టేస్టీగా ఉంటాయి కాబట్టి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది. సో చూస్తున్నారు కదా, గోరువెచ్చని నీళ్ళని ఇలా కొంచెం లైట్గా యాడ్ చేసేసి కలిపేసేయాలి. ఓన్లీ పెసరపప్పు పేస్ట్తోనే కలిపేసామంటే కొంచెం గట్టిగా ఉంటుంది మన పిండి. సో అప్పుడు కొంచెం గట్టిగా వస్తాయి, మన కప్పలు తినడానికి రావు. కాబట్టి కొంచెం లైట్గా వాటర్ వేసి కొంచెం మెత్తగా తడుపుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటాయి మన అప్పలు. సో ఇలా చేసిన తర్వాతకి మంచిగా మనం రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే తడుపుకుంటామో దానికి 1% మెత్తగా తడుపుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా మంచిగా తడిపేసేయాలి. బాగా ఒత్తుకుంటూ తడపండి, చాలా మంచిగా వస్తాయి మన అప్పలు. సో ఇలా తడిపేసిన తర్వాతకి చూస్తున్నారు కదా, మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు దీనిపైన క్యాప్ మూసేసి ఒక్క 10 minutes అలా వదిలేసామంటే పిండి మంచిగా నానిపోతుంది అనేది గుర్తుంచుకోండి.
సో చూడండి, నేను ఇక్కడ కరెక్ట్గా 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇలా మంచిగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తడిపేసుకొని పిండిని బాల్స్ లెక్క చేసేసుకోండి. సో మీకు ఎన్ని బాల్స్ అయితే వీలుంటుందో అన్ని బాల్స్ని చేసేసుకోండి. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజు బాల్స్ తీసుకోండి. ఈ సైజ్ని ఎలా చేయాలి చపాతీ అంటే, మరీ ఎక్కువగా లావుగా ఉండొద్దు, మరీ తక్కువగా సన్నగా ఉండొద్దు, మీడియం లాగా ఉండాలి. కాబట్టి మీకు ఎంత అయితే బాల్ సైజ్ కావాలో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడే. సో తర్వాత ఒక చపాతీ పీట తీసేసుకొని ఇలా ఒట్టిపిండి వేసేసుకొని మొత్తం మనం చపాతీ ఎలా అయితే చేస్తామో అలాగా చపాతీని చేసేసేయాలి. సో మరీ ఎక్కువగా ఒట్టిపిండి వేసుకోకండి, అలానే తక్కువ వేసుకుంటే కూడా మనకి పెసరపప్పు వేసి తడిపాం కాబట్టి కొంచెం పీటకి అతుక్కుపోతుంది. సో ఒట్టిపిండి యాడ్ చేయాలి, కానీ ఎక్కువగా యాడ్ చేయకుండా చేసేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఎక్కువ లావు లేకుండా ఎక్కువ సన్నగా లేకుండా ఎలా చేసుకున్నానో అలా చేసుకోవాలి. అలాగే ఇలాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మీకు ఒకవేళ చిన్నది కావాలనుకుంటే చిన్నది తీసుకోండి, లేకుంటే ఇలా పెద్దగా గ్లాస్ అలా తీసుకున్నా పర్లేదు. ఇలా తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇలాగనే మిగతా అవి కూడా చేసుకోవాలి. ఒకవేళ మీకు ప్లెయిన్గా ఇలానే ఇష్టం అనుకుంటే ప్లెయిన్గా చేసేసుకోండి. లేదు మేము ఇలా లైట్గా పెసరపప్పు వేసుకొని చేసుకుంటాము అనుకుంటే ఇలా పెసరపప్పుని మనం తడిపి పెట్టుకున్న పిండిలో ఇలా యాడ్ చేసుకోవచ్చు, మరేం పర్లేదు. మొత్తం పిండికి కూడా ఇలానే మొత్తం పెసరపప్పు యాడ్ చేసి తడుపుకొని చపాతీ చేసుకోవచ్చు, మరేం పర్లేదు. కాకపోతే ఇలా చేసినప్పుడు కాస్త మందంగా చేయాలి, అలా అయితేనే మనకి వస్తాయి, లేదంటే చినిగిపోతాయి అనేది గుర్తుంచుకోండి. సో ఇలా పెసరపప్పు వేసి మళ్ళీ ఒకసారి మంచిగా తడిపేసుకున్న తర్వాతకి సేమ్ అదే విధంగా మనం ఇందాక ఎలా అయితే చపాతీ చేసామో అలానే చపాతీ చేసేసేయాలి. కొంచెం లావుగా చేసేసుకోండి. అలాగే మర్చిపోకుండా మనం పెసరపప్పు వేసి చేస్తున్నప్పుడు స్లోగా చేసుకోవాలి, ఎందుకంటే అక్కడక్కడ చినిగిపోతుంది. కాబట్టి చూసుకొని మెల్లిగా చేసేసుకోండి. అలా అయినా బాగుంటుంది, ప్లెయిన్గా అయినా బాగుంటుంది. ఇలా పెసరపప్పు అక్కడక్కడ తగులుకుంటూ కూడా చాలా రుచిగా ఉంటుంది. సో మర్చిపోకుండా మీకు ఎలా అయితే నచ్చుతుందో అలా ట్రై చేసేసేయండి. అలా అని మొత్తం ప్లెయిన్గా చేసుకోకండి, కొన్ని అవి చేసుకోండి, కొన్ని ఇవి చేసుకోండి, బాగుంటాయి. సో ఇలా చేసుకున్న వాటిని తీసి పక్కన ఉంచుకోవాలి. సేమ్ అలానే మిగతా పిండిని కూడా ఇలానే పెసరపప్పు వేసుకొని చేసుకుంటారా లేకుంటే ప్లెయిన్గా చేసుకుంటారా అనేది మీ ఆప్షనల్. సో చేసుకొని ఇలా అన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి. నేను ఎక్కువగా పెసరపప్పు వేసే చేసుకున్నాను. సో తర్వాతకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసేసి, ఆయిల్ బాగా కాగిన తర్వాతకి ఆయిల్లో మనం చేసి పెట్టుకున్న అప్పలన్నీ వేసేసి ఒక సైడ్ కాలిన తర్వాతకి ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా రెడ్ కలర్గా మార్చుకోవాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, బాగా రెడ్ కలర్ వస్తేనే మనకి క్రిస్పీగా తయారైతే, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి అనేది గుర్తుంచుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా రెడ్ కలర్లోకి మన అప్పలు చేంజ్ అయిన తర్వాతకి తీసి పక్కన ఉంచుకోవాలి. ఇలానే మిగతా అప్పలను కూడా చేసేసుకోవాలి. సో మర్చిపోకుండా ఇలానే అన్నీ కూడా చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. అంతే, ఇంకా మన అప్పలు రెడీ అయిపోయినాయి. సో ఇంత టేస్టీ అప్పలని మర్చిపోకుండా ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. సో అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టేసి పెట్టేసుకోండి. సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చినాయో మన అప్పలు. సో ఇంత రుచిగా వచ్చిన అప్పలని మరి డెఫినెట్గా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలానే ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో మర్చిపోకుండా ఒకసారి మన ఛానల్ని కూడా విజిట్ చేసి అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేసేసేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. See you in the next video.